హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు అందరూ అంటున్నారు, ఇంకేంది సిరీస్ అయిపోయింది కదా, ఎందుకు సాగదీస్తున్నారు, ఇది కంప్లీట్ చేసేసి ఇంకొకటి స్టోరీ మీరు చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇక దోస్తులు కంపల్సరీ చేస్తామన్నమాట. పార్ట్ 50 దాకానే ఈ ఎపిసోడ్స్ అనేటివి పెడతాము. ఇక తర్వాతనైతే వేరే కొత్త స్టోరీ అయితే పెడతాము. చాలా మంది కామెడీ సిరీస్ మిస్ అవుతున్నామని అంటున్నారు. సో ఖచ్చితంగా మీకోసం అయితే కామెడీ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాము. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 48 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైందిరా లావణ్య, పడుకోకపోయినవిగా? పడుకుంటది అత్తమ్మ, నిద్ర వస్తలేదు. నేను ఆఫ్టర్నూన్ పడుకున్నా కదా, ఇక నిద్ర వస్తలేదని అటు ఇటు తిరుగుతున్నా, టీవీ చూస్తున్నా. శ్రీను వండుకున్నాడా? పడుకున్నాడు అత్తమ్మ, అప్పుడే వండుకున్నాడు. ఆయనకు కాళ్ళు బాగా గుంజుతున్నాయట. ఇక ఊకే ఎండల అటు ఇటు తిరుగుడైతుంది కదా, ఆయనే పడుకున్నాడు. ప్రెగ్నెన్సీ కిట్టు తెచ్చిండారా చూసుకునేది? తీసుకొచ్చిండు అత్తమ్మ. అది ప్రొద్దున ఫస్ట్ టాయిలెట్ తోటి చూసుకున్నాడట కదా. అవునరా, లేచినాక ఎంటనే నువ్వు చూసుకో, సరేనా? మరి ఏమొస్తుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. సరే అత్తమ్మ. మామయ్య పడుకున్నాడా? పడుకున్నాడురా. ఇక నేను కూడా డోర్లు పెట్టి అత్తున్నా పడుకుందామని. పొయ్యి పడుకోపో. సరే అత్తమ్మ. ఎందుకో భయం టెన్షన్ అవుతుంది అత్తమ్మ. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఎట్లా? అయితే కానరా, దానికి భయపడేందుకు, నయమే కదా అయితే. ఏమో అత్తమ్మ, ఇప్పుడే అవసరమా అని అనిపిస్తుంది. ఇక దేవుడిచ్చినప్పుడు అవుతుంది కానీ మనం అనుకున్నప్పుడు కాదు కదా. అయితే కానీ లేకపోతే లేదు, బాధపడాల్సిందేం లేదు. నేను ఉన్నా కదా. సరేలే, పండుకోపో. పొద్దున లేవ్వు, 5:30 అట్లా లేవ్వు, సరేనా? సరే. భయపడు దేనికి? ఆడపిల్లకు ఒక్కసారి పెళ్ళైనాక ఇక అది తప్పుతుందా? తప్పది. పాపం ఈయనకు కాళ్ళు నొస్తున్నాయి అని తల్లడిచ్చిండు, పడుకున్నాడు. డిస్టర్బ్ చేయొద్దు. అల్లారం పెట్టుకొని పడుకోవాలి. మళ్ళీ మార్నింగ్ తెలివి కాకపోతే ఎట్లా? అయినా రోజు నేను మార్నింగే లేస్తా కానీ ఒక్కొక్కసారి మనకు కావాలనుకున్నప్పుడేమో మేలుకువ రాదు. ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ రెస్ట్ తీసుకునుడు, అత్తమ్మను ఇబ్బంది పెట్టుడు అంతా మంచిగా అనిపించలేదు నాకెందుకో. మా అమ్ముంటే అయిపోవు. ప్రతి దాంట్లో అమ్మాయిను నేను మిస్ అయిపోతానా. దేనికైనా అదృష్టం ఉండాలి. ఇక నేను కూడా పడుకుంటా. ఇప్పుడు అల్లారం అవుతుంది ఏంది? నేనే పెట్టినండి. ఇక మళ్ళా నాకు మెలకుగా కాదు అని 5కి అల్లారం పెట్టినా. ఇంత ప్రొద్దున లేచి ఏం చేస్తావు? ప్రెగ్నెన్సీ కిట్టు తీసుకొచ్చినావు కదా, చూసుకుందామని. హో అవును కదా, మరి లే చూసుకోపో. అయ్యో, అనుడితోటే మొత్తం లేచి కూర్చున్నావు. అరే నాకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా. పో జల్ది పో, చూసుకొని రాపో. నాకంటే ఎక్కువ తొందర నీకే ఉంది కదా. సరే, వచ్చినాక ముచ్చట పెడదు గాని ఒకసారి అయితే చూసుకొని రాపో. సరే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా కాదా? ఆ దేవుని దయ వల్ల కావాలే. నైటు తొందర పడుకున్నా. అబ్బా, నాకు ఈ కాలు గుంజుడైంది. అవ్వా, ఏమైంది చూసుకున్నావా? చూసుకున్నా. ఏమైందే గట్లున్నావు? డల్లుగా కాలేదా? చూడు నువ్వే. పాజిటివ్ వచ్చిందా? నీకేమన్నా పిచ్చా అయ్యింది? అంతా మంచి సంతోషమైన వార్తను వచ్చి సైలెంట్ గా వచ్చి చెప్తున్నావు. ఏమో, నాకంతా భయం టెన్షన్ అవుతుంది. దేనికి పిచ్చిదానా? ఇంత మంచి వార్తను మంచిగా నవ్వుకుంటా చెప్పాలి గాని ఓర్ని అవ్వా ఇక ఏదో కోల్పోయినా అన్నట్టు చెప్తున్నావు. నాకు కూడా సంతోషమే శ్రీను, కానీ ఇంత తొందర ఎందుకు అని అనుకున్నా. ఒర్రకు నీ ఒక్కొక్కళ్ళు కాక రోడ్ల మీద ఏడుతుర్రు. ఆడికి ఈడికి పెట్టి హాస్పిటల్ల పైసలన్నీ ఓడయేసుకుంటుర్రు. ఆ దేవుడు మనకు తొందర ఇచ్చేసిండు. అమ్మయ్యా, నాకైతే ఫుల్ హ్యాపీ.
నిజం చెప్పు, నీకు సంతోషమేనా? అవును మేడం. మరి మళ్ళీ చిన్న లావణ్య వస్తుందో మళ్ళా చిన్న శ్రీను వస్తాడో ఎవ్వరు వచ్చినా ఏం కాదు, నాకైతే ఆడపిల్లనే ఉట్టాలి. ఆడపిల్ల ఉడితేనే ఇంటికి లక్ష్మి. ఇక దేవుడు ఇచ్చినోళ్ళు ఊడతారు తీయి. అత్తమ్మకి చెప్తే ఎట్లా రియాక్షన్ అవుతుందో. చేసిందా? ఇంకా లేవలేదు. నేను బయట ఊడ్చి సల్తా, సరేనా? అప్పటి వరకు మెల్లగా అత్తమ్మ లేస్తది. లేచినాక చెప్తా. ఎందుకు తీయి, నువ్వు పనిచేసుడు, అమ్మ వేసుకుంటది తీయు. అయ్యో, ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడిప్పుడే స్టార్టింగేనాయే. ఇప్పుడు చేస్తే ఏం కాదులే. ఇప్పటి నుండే అత్తమ్మను కష్టపెట్టుడా ఏంటి? ఏం కష్టపెట్టుడే, అమ్మ నిన్ను ఒక్క పని కూడా ముట్టనియది. ఇంకా చూడు. సరే గాని నువ్వు పడుకుంటావా లేకపోతే ఏం చేస్తావు? లేదు పండుకోను, బెడ్ మీద ఇప్పుడు పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తా. నువ్వు అన్ని గివ్వే మాటలు నీ. ఇప్పుడు పడుకుంటానా లావణ్య? మరి నువ్వు అన్ని విచిత్రంగా అడుగుతావు. నైటు తొందరనే పడుకుంటుని, అందుకే ఇప్పుడు తొందరగా లేచిన. ఈరోజు హాస్పిటల్ పోదామా మరి? ఏమో అత్తమ్మ ఏమంటదో. సరే సరే, ఇది అక్కడ పెట్టుకో. సరే, కాసేపు అట్లా ఒరుగు, నేను పని చేస్తా. మెల్లగా మరి. సరే. అనుకునే అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి. అమ్మయ్యా. ఒక్కొక్కళ్ళు పిల్లలు లేక ఘోరంగా ఏడుతుర్రు. దేవుడు కావాలనుకున్నోళ్ళకేమో ఇయ్యడు, ఇప్పుడే వద్దు అని అనుకున్నోళ్ళకేమో ఇస్తాడు. అవ్వా, పొద్దుగాల అస్సరికే లేవ బుద్ధి అయితే లేదు. లావణ్య లేచినట్టున్నది కదా, బయట ఊడ్చినట్టు సప్పుడు వస్తుంది. తొందరనే లేచింది అవ్వ ఇయ్యల్లా, అర్ధగంట ముందే. అవును, ఆ ప్రెగ్నెన్సీ కిట్టు చూసుకున్నదో? లావణ్య, ఓ లావణ్య, అత్తమ్మ రాయి రా ఒకసారి. అత్తమ్మ ఏమైందిరా, చూసుకున్నావా? చూసుకున్నత్తమ్మ, కన్ఫర్మ్ అయింది. నేను నానమ్మని అవుతున్నా అయితే. అయ్యో అత్తమ్మ, గట్ల దుంకుతుర్రేంది? నాకు సంతోషం ఆగక దుంకుతున్నారా? అయితే 2 లైన్లు వచ్చినాయా? వచ్చినాయి అత్తమ్మ, కన్ఫర్మ్ అయ్యింది. అయ్యో, మరి నువ్వెందుకురా గింత పొద్దుగాల లేచినవు? కాసేపు పడుకుంటే ఏమవు చూసుకొని. సంతోషం కొద్దీ నిద్ర పడతలేదు అత్తమ్మ, అందుకే లేచి మెల్లగా ఊడుద్దామని ఊడుస్తున్నా. శ్రీనుకు చెప్పినావా? ఆయన కూడా అల్లారం మోతే లేచిండు, చూసిండు, ఆయన కూడా సంతోషం అవుతుంది. అమ్మయ్య, మనకు ఇంట్లోకు ఎన్నో సంవత్సరాలకు ఇప్పుడు చిన్న పిల్లలు రాబోతుర్రు. నాకైతే మస్తు సంతోషం అవుతుందిరా. వాళ్ళు చిన్నపిల్లలుంటే ఆ సందడే వేరు. ఎన్ని బాధలున్నా కూడా వాళ్ళ మీద పోతాయి. అవునత్తమ్మ. అరే నువ్వు కూసోపో, నేను పని చేత్తపో. బయట ఊడ్చిన సలినత్తమ్మ, ముగ్గు పెట్టి వస్తా. సరే సరే. అబ్బా, నా కోడలు పొద్దుగానే ఇంత తీపి వార్త చెప్పింది. అమ్మయ్యా, నేనైతే నానమ్మను కాబోతున్నా. ఇక మా ఆయననైతే మొత్తం తాత కాబోతున్నాడు. చెప్పత్తా, నాకు సంతోషం ఆగుతలేదు. చెప్పి మరీ చెప్తా. అయ్యా, లేచినావా? ఏమైందే? లేచి ఫోన్ చూస్తానా నువ్వు? అయ్యో, ఇప్పుడే లేచిన, ఫోను పట్టినా. ఏమైంది? మీరు తాత కాబోతున్నారయ్యా. నిజమానే? అవును నిజమయ్యా, లావణ్య చూసుకుందట, నిజమే కన్ఫర్మ్ అని వచ్చిందట. ఆహా, మన ఇంట్లోకి బుడ్డోడు రాబోతుండన్నమాట. అవునయ్యా, నాకైతే పొద్దున్నే ఈ ముచ్చట అయినేసరికి మస్తు సంతోషం అవుతుంది. ఇంకేంది మరి, అలా హాస్పిటల్ కి తోలుకోపో. గదే మరి సీన్ లేచినాక ఏమంటాడు? మంచి శుభవార్త చెప్పినవే. మరిగా మన ఇంట్లో చిన్న సందడి మొదలు కాబోతుందిగా. ఓ ఇంకా 9 నెలలు కావాలి. గదే గాని సరే నేను పని చేస్తా. చేయిపో. నా కొడుకు అబ్బో, అటు పెళ్లి కాగానే ఇటు పిల్లగాడు పిల్లు రాబోతున్నారు. నా కొడుకు అదృష్టవంతుడే. చేసినవారా నానిగా? కంగ్రాచులేషన్స్ బిడ్డ. థ్యాంక్ యూ డాడీ. మరి అలా హాస్పిటల్ కి పోతారా? ఏమో మరి, అమ్మున్ను లావణ్య ఏమంటారో. నేను అప్పుడే ప్రొద్దున్నే అన్నా పోదామా అని. మరి లావణ్య ఇన్ను అమ్మ ఏమంటారో వాళ్ళకి తెలిసి ఉండాలి. పోదాంపా బిడ్డ, ఇక స్నానాలు చేసి రెడీ గారి. నేను వంట ఎత్తున్నా, ఆయనత తిని పోదామానే. అదే మరి పొయ్యి చూయించుకొస్తే ఏమంటారు? వాళ్ళు చేసే టెస్టులు వాళ్ళు చేస్తారు. పూర్తిగా కన్ఫర్మా కాదా అనేది హాస్పిటల్లోనే తెలుస్తుంది. కొన్ని ఇవి ఫెయిల్ కూడా ఉంటాయి. మనం హాస్పిటల్కి పోతే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. పొయ్యి చూయించుకొని అద్దం పార్రి. సరేనే, నేను స్నానం చేస్తా. మరి ఎట్లా పోదాం?
ఏ దోస్తును కారు అడుగు బిడ్డ కార్లో తీసుకొని పో. ఇక ఇప్పుడు కొంచెం డెలివరీ అయ్యేదాకా ఈ బండి అనేది ఇబ్బందే. మనమే ఒకటి కొంటే మంచిగా ఉండు కానీ ఇక నేను ఏదైనా జాబ్ చేసి కొనాలి. ఇప్పుడే ఏదద్దు బిడ్డ, ఇప్పుడే ఖర్చుల పాలైనము. చిన్న చిన్నగా అప్పులు కూడా అయినాయి. ఆ అప్పులు తీర్పాలి. తీర్పినాక మెల్లగా నువ్వేదన్నా పని చేసినప్పుడు కొనుక్కుందువు గాని. సరే డాడీ. లావణ్య ఏం చేస్తాంది? ఏం లేదు, ఇప్పుడే పాలు తాగింది. ఇవే మరి అడుగు పోదామంటదో. లావణ్య, అరే లావణ్య, అత్తమ్మ హాస్పిటల్కి పోదామారా? ఇక ఇక్కడ చూసుకున్న దానికంటే హాస్పిటల్లా చూసి చెప్పింది మనకు నమ్మకం అనిపిస్తుంది. మరి పోదాంపా, రెడీగా. ఇష్టం అత్తమ్మ, మీరు పోదామంటే పోదాం. పోదాం పోదాం. ఇక నేను వంట చేస్తా, మీరు స్నానాలు ఎయ్యుర్రి, తినేసి పోదాం. సరే అత్తమ్మ. స్నానం చేయిపో. రా మెల్లగా నడువు, టకటక ఉరుకోకు ముందట్లెక్క. సరే. అబ్బో శ్రీను బాగానే జాగ్రత్తలు చెప్తుండ్రు నీకు. సరే సరే పో. సరే అత్తమ్మ. కూడా ఎయ్యినా నేను వంట చేస్తా. సరే సరే. అనా మరి పైసలు ఉన్నాయానే? ఉన్నాయిరా. ఎన్ని ఇయ్యాలే? 3000 సరిపోతాయా? ఏమో మరి అక్కడ ఏమంటారో. ఒక 5000 అయితే ఇయ్యి, మళ్ళేమన్నా మిగులితే నీకు తీసుకొచ్చి ఇస్తా గాని. సరే సరే ఇత్తతి. సరే. ఓ బంటి, ఏంది? ఏమైంది? ప్రొద్దున్నే ఇక్కడ కూర్చున్నావు, కాలేజ్కి వెళ్తలేవా? ఆహా పోతలేను. ఎందుకు? నా కోసమేనా? నీ కోసం నేనెందుకు పోకుండా ఉంటా చెప్పు. నాకే ఇయ్యల్లా ఓ బుద్ధి అయితే లేదు, పోతలేను. మరి మన ఇద్దరం ఎటన్నా పోదామా? ఏంది? ఎటు? ఎటన్నా తీసుకుపోవచ్చు కదా బంటి. అవ్వా నిన్ను నేను తీసుకుపోయినా అనుకో, మీ వాళ్ళు నన్ను డైరెక్ట్ తీసుకుపోతారు పైకే. గట్లెందుకు తీసుకుపోతారు బంటి? అట్లనే తీసుకుపోతారు. నువ్వు భలే ఉన్నావు అయితవా, నన్ను ఎటన్నా తీసుకోపో అని అడుగుతున్నావా వచ్చి? ఇంకొకటి చెప్పల్లా బంటి? చెప్పు ఏంటిది? నన్ను కొట్టుకో, నన్ను తిట్టుకో, నీ దాని వారి పేరు పెట్టుకో. నిన్ను కొట్టుడేందుకు, నిన్ను తిట్టుడేందుకు, నా దాని వారి పేరు పెట్టుడేందుకు? పట్టుకో, చీర పట్టుకో, నీ ఒళ్ళో నన్ను చేర్చుకో. ఆగు, ఏం ఊగుతాన్నావు గాని? ఏం పాట పాడుతున్నావు? పాట పాడుకుంటా ఊగబడితివి. పాటలో నీకేం అర్థం కాలేదా బంటి? నాకే పాట అర్థం కాలేదు కానిలే. పో పో పో, బ్రష్ అయితే అయిపో, నోట్లకే గబ్బాసన వస్తుంది. బ్రష్ చేసి వచ్చిన, నువ్వు వేయలేనట్టున్నావు, అందుకే నీది నీకే వస్తుంది. చాలు పో. బంటి పోదామా? ఎక్కడికి? అట్లట్లా పొదళ్లకు చెట్లకు పోదామా? చెట్లకు లేదు, పొదళ్ళకు లేదు, నేనే ఇంట్లో పోతానప్పా. అవ్వయి పోరుతోటి గోస అవుతుంది నాకు. బంటి ఈజ్ ఎ ఫన్నీ ఫెల్లో. మంద కలిసి కార్లా ఎటు పోతున్నారు? ఎటు పోతారు? ఎవరు? అదే లావణ్యోళ్ళు. వాళ్ళు ఎటు పోతే నీకేమైంది? వాళ్ళని చూసుకుంటానే ఉంటానవా నువ్వు? అరే కాదు, ఎటు పోతుర్రు? ఎప్పుడు పోలేదు కదా, కారు తీసుకొచ్చిండు పిల్లగాడు, మరి ఎటు పోతుర్రు కార్లా అని. ఏమో వాళ్ళకి ఏ ఫంక్షన్ ఉందో ఎటు పోతుర్రు. ఫంక్షన్ ఉంటే రెడీ అయ్యి పోతారు కదా, అట్టిగానే మామూలుగానే పోతుర్రు. పోనీ తీయే, ఎటు పోతే నీకేంది? కాదు ఇక ఊకే అంటున్నావు కదా, ఒక రోజు మన ఇంట్లోకు తీసుకొచ్చుకుందాం నిద్రకు. నువ్వు నిజంగా అంటానవా అట్టిగా అంటానవా? నేను నిజంగానే అంటానా, అందరూ నన్నే అనబట్టే. నువ్వు కరెక్ట్ లేవు, గా పిల్లను ఇంట్లోకు తీసుకొచ్చుకోవా? అయిందేదో అయిపోయింది కానీ పిల్లను దూరం కొడతావా? నిన్ను రూపాయి అడుగుతుందా, 2 రూపాయలు అడుగుతుందా అని నన్ను బయట అందరు అంటుర్రు. అందుకే ఇక పిల్లను ఇంట్లోకు తీసుకొచ్చుకుందాం. ఓ రోజు నిద్రకు రమ్మను పోయి, వాళ్ళు అప్పటికి వచ్చినాక ఎప్పుడు రేపు రమ్మని. నేను చెప్తే అత్తదానే? నువ్వే ఒక మాట ఇంట్లోకి పోయి రేపు రారా లావణ్య అని చెప్పి అల్లునికి కూడా చెప్పు. నువ్వు చెప్తే అత్తరు కానీ నేను చెప్తే రారు వాళ్ళు. అంతేనా? సరే తియ్యి, పొయ్యి చెప్పత్తా. ఇక ఎన్నో అయినాయి అయిపోయినాయి, అవన్నీ వదిలేసి అందరం మంచిగా ఉందాం. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఇక తప్పదు కదా, నువ్వు కొన్ని మంచోని అయిపోతివి, నేనేమో చెడ్డదాన్ని అయిపోతున్నాయి అందరి దృష్టిలా. ఇక చెడ్డదానిగా ఉండి సాధించేది ఏమున్నది? మారిగా అందరితోటి మంచిగా ఉండాలి. మనిషి పుట్టినప్పుడు ఎప్పటికీ ఒకల చెడు గాని ఒకల నాశనం గాని కోరుకోవద్దు. అట్లా కోరుకున్నామనుకో మనది మనకే రివర్స్ అయ్యి బెడిసి కొడుతుంది. బుద్ధి తెచ్చుకొని అప్పటికి వాళ్ళు వచ్చినాక పోయి రా. సరే నేను పోతానా పొలం కాడికి. సరే పో. అందరూ నన్నే అనబట్టే, ఇక మంది బాధ కన్నా దాన్ని ఒక రోజు ఇంట్లోకు రమ్మని చెప్పాలి.
ఏడిపోయినా అదే పాట పాడబట్టే రమ్మన్నవా లేదా బిడ్డను రమ్మన్నవా లేదా గట్లుంటదా గిట్లుంటదా అని నా ఇజ్జత్ దియ్యబట్టే. ఏదో ఈ ఒక్కసారి పోయి అయితే రమ్మని చెప్తా, వాళ్ళు ఇష్టం ఉంటేరా అని కష్టమైతే ఊకోని. నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఎవరినన్నా అడిగి. నాకు ఎవరిస్తారు బిడ్డ? అయినా 1,00,000 రూపాయలు బట్టి ఏం చేస్తావురా? ఎవ్వరి దగ్గరనన్నా అడకచ్చి నాకు ఇయ్యి, నాకు అవసరం ఉన్నది. అన్ని నీకు ఎప్పుడు అవసరం లేదు, అర్థమైతుందా? ఎవరిని అడకచ్చి ఇస్తావో అడకచ్చి ఇయ్యి. అరే నాకెవరిస్తారా? నన్ను చూసి ఎవరిస్తారు? ఉన్నదంతా అమ్మి పారేసి వాడు చచ్చిండు. వాడేమన్నా ఆస్తుంచిండా? నాకు ఏముంచిండే? ఇక నువ్వున్నావు, నువ్వు మంచిగా తింటానవు పంటానవు, నీకేమన్నా బాధ తెలుస్తుందా? కొడుకు పరిస్థితి ఏందని నీకు అర్థమైతుందా? కొడుకు బతుకును ఎట్లా చక్కగా పెట్టాలని నీకేమన్నా తెలుస్తుందానే? నీకు తెలియదు. నమ్మ తింటానవు పంటానవు, నీకేమన్నా రందున్నదా? నా కొడుకు ఏమైపోతేంది ఎట్లయిపోతేంది అన్నట్టే నువ్వు నన్ను వదిలిపెట్టినావు. 1,00,000 రూపాయలు తెచ్చిస్తేనే నువ్వు నా చేతుల్లా బతుకుతావు, లేకపోతే చూడు ఏం చేస్తానో అదే చేస్తా. ఎందుకురా? ఎందుకు నీకు 1,00,000 రూపాయలు? ఎందుకురా ఇంత గోస ఉచ్చుకుంటానవు? మరి అదేదో తాగుడు బంద్ చేసి పని చేసుకుంటే పైసా వత్తది కదా. నేను తాగుడు బంద్ చెయ్యా, నేను ఇట్లనే తాగుతా. ఓకే, దానింటికే పోతున్నవాట, దానింట్లోనే పొద్దున దాకా తెల్లని దాకా ఉంటాన్నావు. మరి తాగుతాన్నవా లేకపోతే దాన్ని ఇట్లా ఉంచుకున్నావరా నువ్వు? అందరూ అదే పాట వాడుతుర్రు. పాడనే, ఎవ్వరికేందనే భయపడేది? బరాబర్ పోతా ఉంటా తాగుతా ఏదైనా ఎత్తా, అవసరమైతే దాన్ని ఇంట్లోకి కూడా తోలుకచ్చుకుంటా. ఏంది? అవునే, తోలుకాచుకుంటా. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? లేకపోతే ఇంటి చుట్టూ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. నా ఇష్టాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ రోజున దాన్ని బయటకు పంపినవో అప్పుడే నీకు నన్ను అడిగే హక్కు కానీ నన్ను ప్రశ్నించే హక్కు కానీ లేదు. బరాబర్ తెచ్చుకుంటా, దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెడతా. ఏం చేస్తావు? ఉండబుద్ధి అయితే ఉండు, లేకపోతే వీకు. అద్దురా, అది బహురూపురా ఆడిది. అది ఒక్కలని కాదు, ఇద్దరిని కాదు, 5-6గురిని పెళ్లి చేసుకొని వదిలిపెట్టిన ఆడిది. ఏమో దాన్ని పట్టుకున్నవేవరా నువ్వు? అది 5-6గురిని కాదు, ఒక్కోళ్ళను కూడా వాడుకోలేదు. అది దాని గురించి నాకు తెలుసు. దానికి నేనంటే పిచ్చి, నాకు అదంటే పిచ్చి. బరాబర్ దొరకత్తా ఇంట్లకు. చూడు, అనుభవించాలనే, నువ్వు అనుభవించాలే. నా జీవితం నాశనం చేసినప్పుడు నేనేం చేసినా నువ్వు చూసుకుంటుండాలే. అబ్బో, అందరంటా అంటే ఏదో అనుకున్నా, కానీ ఈ బాడుకోకున్ను దానికి ఏదో ఉన్నది. ఉండపటికే ఈ బాడుకో గింత గిట్లా మాట్లాడుతుండు. దాన్ని బట్టి పైసలు సంపాదించి అది మందు దుకాణం పెట్టి అచ్చటోన్ దగ్గర పోయేటోన్ దగ్గర ఉండే ముండ విన్ని మొత్తం ఏం చేస్తాందో ఏమో. చెప్పుతే ఇనటోడు కాకపాయే ఈ బాడుకో. ఎట్లన్నా సావని నేనేం చెప్తా? అల్లా ఏడబోతాండు ఆ కొడుకు. ఎటు వేండే నరసవా? ఏమో ఇటు మొక్క ఏమేంటి కదా చెప్పులేసుకొని పై మీద ఉన్నాడు, జప్ప ఉరుకుతాండు. ఆ దినాలి అయ్యా, ఏం చేయాలే? వానికి మంచి మాట చెప్పినా కూడా వానికి నేనంటే కోపం. ఆ సొంతోనికి మంచి మాట చెప్పద్దు, చెడ్డ మాట చెప్పద్దు. ఆ రోజు నుండి నీ కొడుకుని చూస్తేనే నాకంతా మంటలెత్తాంది అని. ఆ ముఖం చూసి వదిలిపెట్టుర్రే నరసవ్వ. అరేగా నీ ముఖం చూసి మేము వదిలిపెట్టబడుతుంది, లేకపోతే ఆ రోజే నీ కొడుకును 4 కొట్టి పండబెట్టకపోదుమా? ఇక పోనీ అనే వదిలిపెడుతుంది. అయితే ఎల్లిగడ్డలు ఎప్పుడు తీసుకున్నావు? అమ్మ చెర్రు అల్లం ఎల్లిగడ్డ తీసుకున్నా. ఇక ఎల్లిపాయలు పొట్టు తీసినాక అల్లం గీకుదామని రా కూసున్నా. ఎవరు వెళ్తారేందని చూస్తున్నా. ఇక మల్లక్క అయితే మరి ఇంట్లో ఏం చేస్తుందో. ఈ పోషక్క లింగక్కనైతే ఇటు ముఖే అత్తలేరు. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు తప్పరించుకుంటా ఇంటి ముంగట్నే ఉంటారు. ఇక పోసి మొగన్ని వదిలిపెట్టదాయే, లింగి పోసిన వదిలిపెట్టదాయే అన్నట్టు ఉంటది వాళ్ళ కథ. వాళ్ళు ఏ మనసులో ఏమో అప్పుడే తిట్టుకుంటారు, అప్పుడే మాట్లాడుకుంటారు. అదే గాని నువ్వు తీత్త పట్టే అద్దు. మళ్ళా నువ్వు తీత్తా అంటే నీ కొడుకు వచ్చిండు అనుకో, ఇక నీ కొడుకు దానికి పని చేస్తానవా అని ఇష్టం ఉన్న మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు మేము పడాటోళ్ళం కాదు. అద్దుతి నువ్వు కూసో, నిన్ను కూడా తిడతాడు. సప్పుడే కాడ కూసో, నేను తీసుకుంటా. ఇక వాని మాటలు పట్టించుకుంటారా మీరు? అట్లా మాట్లాడతాడు నీ కొడుకు. అదే గాని అయిపోయిందని అరా తొందరనే వచ్చిర్రు.
అయిపోయింది డాడీ. ఏమన్నారు మరి? కన్ఫర్మే అని చెప్పిర్రు. అన్ని టెస్ట్లు చేసిర్రు, కన్ఫర్మ్ అయిందని చెప్పిర్రయ్యా. మందులు ఇచ్చిర్రు, మళ్ళా నెలకు రమ్మన్నారు. అవునా? సరే సరే. రెస్ట్ తీసుకోమని చెప్పిర్రు, ఎక్కువ పని చేయకమన్నారు. పని ఎందుకు ఏపిస్తాం గాని కాసేపు పడుకోపో. పడుకోను, నిద్ర వస్తలేదు. ఇట్లా ఒరువుపో. కార్లా కూర్చున్నావు బాగాసేపు, మళ్ళా హాస్పిటల్లో కూడా కూర్చున్నావు. సరేలే. అమ్మా అప్పుడప్పుడు ఊకే ఫ్రూట్స్ పోషిస్తూ ఉండు దానికి. ఎందుకు అనంటే అది తినమంటాం గాని తింటానంటది, తినకుండా అట్లనే ఉంటది. కోసిద్దాం తీ బిడ్డ. సరేలే, నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటా. చేసుకోపో. నేనే పైసలు 4000 అయినాయి. ఇక టెస్ట్లు చేసిర్రు, బ్లడ్ టెస్ట్ అట, యూరిన్ టెస్ట్ అట, ఏందో టెస్ట్లు చేసిర్రు, మందులు రాసిర్రు. పొల్లకు బ్లడ్ తక్కువ ఉన్నదట. ఇక ఫ్రూట్స్ మంచిగా తినబెట్టుర్రి అని చెప్పిర్రు. అవునా? సరే తియ్యి. ఇప్పుడేమో పైసలు లేని అల్లా. మొన్న పెళ్లికి అటు ఇటు అప్పుల పాలు అయితిమి. ఈ నెలకిన్ని ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టుడయ్యా. మనము పొలం అంటే 6 నెలలకోసారి పంటనాయే, అవ్వత్తనే మన చేతిని పైసలు ఉంటాయాయే. ఇప్పుడు ఉన్న పైసలన్నీ వీళ్ళ పెళ్ళిళ్ళకన్నీ అటని ఇటని ఖర్చు ఎత్తిమి, మీదికెళ్ళి అప్పు ఎత్తిమి. ఇక ఎట్లనో అవుతుంది. గంత పెద్ద పెళ్ళే జరిగింది, ఇక గిదెంత గాని. ఏమైంది చెల్లె, ఏటో పోయచ్చిర్రు? మేమానే కూసో. దేని గురించి బాధపడుతుర్రు? పైసల గురించా? పైసలు లేకుండా అయిపోయినాయి. ఇక మొన్న పెళ్లికి అటు ఇటు బాగా ఖర్చు అయిపోయినాయి కదా, ఇక మీదికెళ్ళి అప్పు కూడా అయింది. అవునా? మరి ఏటో పోయచ్చిర్రు చెల్లె? హాస్పిటల్ కి. ఎందుకు? లావణ్యకు చూయించుకొద్దామని. ఓ, ఏమైంది లావణ్యకు? జ్వరం వచ్చిందా ఎట్లా? జ్వరం కాదే, ఇక నువ్వు తాతవు కాబోతున్నావు. ఏంది చెల్లె నువ్వు అనేది? అవును, నేను నిజమే అంటున్నా. నువ్వు తాతవు కాబోతున్నావు. లావణ్య తల్లి అయింది. ఓహో, గింత మంచి విషయం మరి చెప్తనే లేరు చెల్లె. పొద్దుగాల నేను హాస్పిటల్ కి రాకపోదునా? ఎందుకు వచ్చింది? ఆహా, మరి ఏది లావణ్య ఏది? ఇప్పుడే వచ్చినాం కదా, అట్లా ఒరుగుమని చెప్పినా. ఏమైంది? నువ్వు తాతను కాబోతున్ననే, నువ్వు అమ్మమ్మవు కాబోతున్నావు. అవునా? అందుకేనా ఇప్పుడు హాస్పిటల్ వేర్రా ఏంది? అవును. అబ్బా, ఎంత మంచి సంతోషమైన వార్త చెప్పిర్రు వదినా. మరి మాకు చెప్తే మేము ఎవలమన్నొక్కలము రాకపోదుమా? నేను ఇంటికాడనే ఉండబడితే నేను రాకపోదునా? ఏమో ఇక కన్ఫర్మ్ అవుతుందో కాదో అని మేము పోయినాం. కన్ఫర్మ్ అని చెప్పిర్రు, టెస్ట్లు చేసిర్రు, మందులు ఇచ్చిర్రు, వచ్చినాం. అవునా? గదే ఇక బాగా రోజులు అవుతుంది లావణ్యను ఇంటికి విలువక. లావణ్యను శ్రీనును ఇంటికి వెళ్దామని నేను వచ్చిన. ఇక ముందే నేను వస్తే మీరేమంటారు అని ఈయనను ఫస్ట్ పంపించిన. బంగారు తల్లి, ఏమెందుకు వచ్చింది? నువ్వు తల్లి కాబోతున్నావా తల్లి? చాలా సంతోషం. అవునానా? మంచిగానైతే ఊహించుకున్నావు కదా బిడ్డ? చూయించుకున్నా. ఈ పిన్ని నీ దగ్గరికి వస్తాంది బిడ్డ. నిన్ను అల్లుణ్ణి ఇంటికి వెళ్తామని మొన్నడుసుందే అంటాంది గాని ఇక నేనే అంతా పట్టించుకోలేదు. ఇప్పుడు సంతోషమైన విషయం చెప్పినవు బిడ్డ బాంచను. కంగ్రాచులేషన్స్ రా లావణ్య, శ్రీను. ఏదో ఇన్ని రోజులు జరిగినాయన్ని మర్చిపోర్రా. ఇక నాకు బుద్ధి అనేది వచ్చింది. ఇక అయిందేదో అయిపోయింది. మీరు మేము అందరం కలిసి ఉందాం. ఎందుకు మళ్ళా ఏం ప్లాన్ వేసుకొని వచ్చినావు? ఏం ప్లాన్ వేసుకొని రాలేదల్లుడు. నేను చేసిన తప్పేందో నాకు అర్థమైంది, అందుకే నేను అంటున్నా. లేదు అబ్బో, నువ్వు గట్ల చేసేదానివి కాదు. పక్కా మళ్ళా ఏదో ప్లాన్ తోటే వచ్చినావు మా ఇంటికి నువ్వు. అవురా నాని? అవుడు కాదు, ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. లావణ్య నా భార్య అయిపోయింది. లావణ్యని ఏదని వెయ్యాలని చూసినా మాత్రం నేనైతే అస్సలు ఊకునేటోని కాదు. అయ్యో అల్లుడు, నన్ను ఇంకా నమ్ముతలేవా నువ్వు? నేను ఏం చెయ్యాలని చూస్తా. ఏదో తెలిసో తెలియకనో లావణ్యను చిత్రహింసలు పెట్టినా. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయిపోయింది, ఇంటి కోడలు అయిపోయింది. ఇక నా బాధ్యత కూడా కొంచెం ఉంటది కదా. ఎంత కన్న తల్లి ఉన్నట్టు ఉండదు కానీ ఏదో ఇంత సాధినందుకు నాకు కూడా ప్రేమ ఉంటది కదా. ఇక అందుకే పానం కొట్టుకొని కొన్ని రోజుల నుండి లావణ్యను మందలిస్తున్నా గాని లావణ్య చక్కగా మాట్లాడు లేదు. సరే మాట్లాడకపోని ఎవరికైనా కోపం ఉంటది కదా అని నేను సప్పుడేక ఉన్నా. ఇక ఇప్పుడు ఎట్లయినా చేసి లావణ్యను ఇంటికి పిలవాలి, నా అల్లుడు నా బిడ్డ ఇంటికి రావాలి అన్నట్టు నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చిన.
దాని బుద్ధి దానికి తెలిసి వచ్చింది అల్లుడు. ఇక నేను ఇంట్లో తిడతనే ఉంటుంది, బయట నలుగురు నాలుగు రకాలు మాట్లాడబట్టే ఇక అవన్నీ చూసుకుంటా దానికి బుద్ధి రాదా ఇక. ఓ నానా, బుద్ధి రావాల్సిన అవసరం ఏం లేదు. ఆమె మారి మంచిగా ఉంటే అదే చాలు. మీరిద్దరు చెల్లె మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్టే. నన్ను మంచిగా చూసుకునేటోళ్ళు ఉన్నారు కదా. అదే గాని బిడ్డ, రేపు అందరు రార్రి, మీరు నలుగురు మన ఇంటికి రార్రి. మన ఇంటికాడ పెద్ద దావతు చేస్తా నేను. మళ్ళా మంచిగా శుభవార్త చెప్పిర్రు, నువ్వు తాతను కాబోతున్నా అని మంచి శుభవార్త చెప్పిర్రు. ఇక ఆ శుభవార్త తిన్నాక దావత్ చేసుకోకుండా ఉంటామా చెప్పు? రేపు ఖచ్చితంగా దావతు చేసుకుందాం. చెల్లె బావా మీరందరూ రావాలి. అలాగే నా బిడ్డ ఇప్పుడు గర్భవతి కాబట్టి నా బిడ్డకు సంబంధించి ఏ ఒక్క రూపాయి అయినా అవి నేనే పెట్టుకుంటా. ఏ అద్దద్దు అని అస్సలు అనకుర్రి. పెళ్ళైనా నేను చేయలేకపోయినా కానీ నా బిడ్డ కానపన్నా నేను ఎల్లదిత్తా. అద్దు అని అస్సలు అనకుర్రి. మీరే అప్పుల పాలయ్యర్రు, ఖర్చుల పాలు అయ్యిర్రు. ఆ బిడ్డకే కదా నేను పెట్టుకునేది, మందికి కాదు కదా. ఈ ఒక్క ముచ్చట కాదు అని అనకుర్రి చెల్లె, నీ కాళ్ళు మొక్కుతా. నీకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఎవ్వలకైనా ఇబ్బందులు ఉంటాయి పైసతోటి. కానీ నా బిడ్డ కానుపు నేనే ఎల్లదిత్తా. ఏదేమైనా మంచిదే. ఏమంటావు? అవును అవును వదినా, ఇక పెళ్ళంటే మేము చెయ్యలేదు. ఆమెకి ఇంతవరకు ఒక రూపాయి కూడా మేము పెట్టలేదు కదా. ఆమె కాన్పుకు అయ్యే పైసలన్నీ మేమే చూసుకుంటాం. నెల నెలకు హాస్పిటల్ కానీ డెలివరీ ఛార్జ్ కానీ ఏదైనా కూడా. నాకు మీరు పెట్టాలని ఏం లేదు, అందరం కలిసి ఉంటే చాలు అన్న ఒకటే ఒక కోరిక, గంతే తప్పించి అయ్యో మీరు పెట్టాలి, నా కొడుకు తినాలి, మీ సొమ్ము తినుకుంటే ఎదగాలి అన్న ఆశ మాత్రం ఏం లేదు. మాకు ఉన్నంతలా మేము ఉంటాం, సంపాదించుకుంటాం. సరేనే బావా, ఇక ఏదో అయిందేదో అయిపోయింది. రేపైతే ఖచ్చితంగా అందరూ రార్రి. అవురా లావణ్య, ఇలా హాస్పిటల్లా ఎన్నైనాయి? 4,000 బీర్వాల 5,000 ఉన్నాయి, పట్టుకరాపో. సరే. ఎందుకే అన్న అద్దే, మీరు ఇచ్చే రూపాయి మాకు అద్దు. మీకు దండం పెడతా, మళ్ళా మీరు ఇచ్చిన పేరు మాకు అద్దు. నీకిత్తలేను, నేను బావకిత్తలేను, అల్లునికిత్తలేను. నా బిడ్డకు నేను ఇచ్చుకుంటా. ఆ బిడ్డ నేను ఇచ్చిన పైసలతోటి హాస్పిటల్ ఉంచుకుంటదా, లేకపోతే దానికి ఏమన్నా తినాలనిపిస్తే తెప్పించుకొని తింటదా? ఆ మిట్టమిగా అల్లుడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా పెళ్ళానికి కూడా బుద్ధి వచ్చింది. దానికి కూడా అందరంట అంటే కొంచెమన్నా బుద్ధి రాదా? అందుకే అది మొన్నడుతుంది మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తా అని అంటుంది. గాని ఇక నేనే సప్పుడు వేయలేదు. ఓ మావయ్య, మీరు మాకు పెట్టాలని ఏం లేదు, అర్థమవుతుందా? లావణ్య మంచిగా ఉంటే అదే చాలు. అసలే ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్, ఎవరిని ఎప్పుడు ఎట్లా నమ్మాలో కూడా తెలుస్తలేదు. లావణ్యను మా ఇంటికి పంపించి మా ఇంటికాడ ఉండమని మేము అనమల్లుడు. నీ ఇంట్లోనే ఉంచుకో, నీ దగ్గరనే ఉంచుకో. రావాలన్నప్పుడు అత్తం సూత్తం మీరు కూడా అత్తే రావచ్చు. కోరా లావణ్య, ఇవి తీసుకో. నాకు వద్దు నానా, అత్తమ్మ తీసుకోమంటే తీసుకుంటా. తీసుకపో లావణ్య, మీ నాన్నను బాధ పెట్టుడు ఎందుకు? నువ్వేం పరాయి దానివైతే కాదు కదా. సరే అత్తమ్మ. అయితే అందరూ రార్రి బిడ్డ, సరేనా? మన ఇంటికి రేపు పొద్దున రార్రి. వంట చేయకు, ఏం చేయకు వదినా, అన్ని మేము ఏత్తాం. సరే, అలా ప్రొద్దునొచ్చి చెప్తా. అండుకోకుర్రి, రేపైతే అటే రార్రి. సరే అత్తం రా లావణ్య. సరే. నాకెందుకో వాళ్ళను అస్సలు నమ్మబుద్ధి అయితలేదమ్మా. మీరెందుకు నమ్ముతుర్రు? వాళ్ళను ఇంట్లోకు రానిత్తుర్రు. మళ్ళీ నన్ను కొత్త ప్లాన్ ఇట్లా ఎత్తుర్రా ఏంది అని నాకు ఇదే టెన్షన్ అవుతుంది. పెళ్ళై ఇన్ని రోజులాయే ఇంకేం ప్లాన్ ఎత్తారా? వాళ్లకు సిగ్గనిపించే వాళ్ళు అత్తుర్రు, పోతుర్రు, చూస్తుర్రు. లావణ్య గురించి కాకుండా కూడా మంది కోసం, మంది ఏమంటారు, మంది పేరు నిలబెడుతుర్రని మంది కోసం వాళ్ళు అత్తుర్రు, చూస్తుర్రు. ఏమో అమ్మా, నీ అవ్వ, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అవుతుందేంది అని టెన్షను. అంతేగాని లావణ్య, నువ్వు అక్కడికి పోవుడు అవసరం లేదు. అక్కడ ఏది కూడా వాళ్ళు ఇచ్చినా తినకు, అర్థమైందా? సరే. రేపు రమ్మంటారు కదా నాని, రేపు ఓదాం తియ్యి. నేను రానమ్మా, నాకు ఇష్టం లేదు రాచుడు. నువ్వు రాకపోతే నేనెట్లా పోతా?
నువ్వు ఓ మీ నాన్న ఉన్నాడు కదా, నువ్వు ఓ లావణ్య, కానీ నేనైతే రాను. నాకు ఆ ఇంట్లో అడుగు పెట్టుడే ఇష్టం లేదు. ఇక ఓని తీ బిడ్డ, గతాన్ని గుర్తు చేసుకుంటా బాధపడు ఎందుకు? అయిందేదో అయిపోయింది. వాళ్ళు రమ్మన్నందుకు పోదాం, బుకడంత తిందాం అద్దాం. ఊకే పోయి తింటానమా? సరే మీ ఇష్టం. అయ్యో అత్తమ్మ పైసలు. అబ్బో నాకెందుకురా, ఉంచుకో నీ దగ్గరనే. లేదత్తమ్మ ఉండని, నాకు హాస్పిటల్లో అటు ఇటు ఖర్చు అవుతాయి కదా, మీ దగ్గర ఉంటేనే ఉంటాయి, తీసుకోర్రి. అయ్యో ఒకటే చెప్తున్నా ఇనురా, నీ అమ్మగారి తరపు నుండి మేము ఒక్క రూపాయి కూడా ఎప్పుడు ఆశించలేదు, ఆశించం కూడా. నీకు కావాల్సిన ఖర్చులకు అన్నిటికీ మేము పెట్టుకుంటాం. మేము బతుకున్నన్ని రోజులు మేము మిమ్మల్ని చూసుకుంటాం, అంతే తప్పించి నీ పుట్టింటి నుండి అయితే మేము రూపాయి తీసుకోము. అవునమ్మా, నీ దగ్గరనే పెట్టుకో. నీకేదన్నా అవసరం అయితే, లేకపోతే ఏదన్నా కొనాలనిపిస్తే, ఏదన్నా తినాలనిపిస్తే ఆ శ్రీనుకి ఎప్పు తీసుకొని వస్తాడు. మా దగ్గర ఉన్నన్ని రోజులు మేము మిమ్మల్ని రూపాయి కూడా అడగాము. మా దగ్గర లేనప్పుడు మేమే మిమ్మల్ని అడుక్కుంటాం కావచ్చు. అట్లెందుకంటారు మావయ్య, మీరు మేము ఒకటేరా, కాదు అని అంటలేము గాని మీ నాన్న నీకు పైసలు ఇచ్చినప్పుడు నువ్వే దాచిపెట్టుకోపో, దేనికైనా పని చేస్తాయి. నాకేం అవసరం ఉంటది అత్తమ్మ, నాకు అవసరం ఉన్నాయన్నీ మీరే కొనియబడుతుంది, నాకేం అవసరం ఉంటది? ఉంటాయిరా, అద్దు నువ్వు పెట్టుకోపో నీ దగ్గర. లావణ్య ఉండనిదా, అత్తమ్మకిత్తా. వాళ్ళు అద్దు అని అంటారు కదా, అన్నప్పుడు ఎందుకు ఇయ్యడం? దా నీ దగ్గరనే పెట్టుకో, ఏదన్నా అవసరం వస్తే కొనుక్కునేవు. వాళ్ళే ప్రెగ్నెన్సీకి పెడతామని అంటున్నారు కదా. పెడితే పెట్టని, లేకపోతే లేదు. మేం లేమా? నువ్వు ఎందుకు అట్లా అవుతున్నావు? సరే తీయత్తమ్మా. అవునయ్యా, అది మంది మానానికి వచ్చి మనల్ని రమ్మంటుందా, లేకపోతే ఎందుకు రమ్మంటుంది? మంది అంటలేరా దాన్ని? ఎంతమంది ఏమంటలేరు, అందుకే కావచ్చు రామ్మంటాది. మరి పోదామా? పోదాం తీ. ఏమోగా ముత్తక్కను అడిగత్తా, మరి గిసొంటి సంగతి ముత్తక్క అనంటే ఏమంటదో అడిగిరా పో, తెలిదిరావే. రేవతి కొయ్య కొయ్య ఉన్నది, మూతికంతా ఏమో రుద్దింది, కొత్తగా కనబడుతుంది. అమ్మా, ఏంది బొమ్మ? ఇక్కడ చింతల చిలుకయ్య వాళ్ళిల్లు ఇక్కడ. నీకు ఎందుకు? వాళ్ళు ఎవరు, ఏమైతారు? వాళ్ళతో ఒక చిన్న పని ఉందమ్మా. వాళ్ళు ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నారు, అస్సలు కట్టట్లేదు. సో మా సార్ అయితే నన్ను పంపించిర్రమ్మా. వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేద్దామని వచ్చేసిన. ఈ ఊరు అని తెలుసు, ఈ అడ్రస్ అని ఎక్కడా తెలుస్తలేదు. ఓహో, ఆడు ఫైనాన్స్ లా ఏం తీసుకొని పాడేయండు? ఊరన్నీ అప్పులేవాడు. ఆ ఫైనాన్స్ కట్టినట్టే మీకు ఇచ్చినట్టే. ఇక వాళ్ళు పే చేయకపోతే మేము ఇల్లుకు లాక్ ఇస్తాం. అవునా? ఎట్లా? పోతాంటే ఆడ పెద్ద మోరెత్తది, మోరి పక్క పొంటిదే ఇల్లు. ఓ థ్యాంక్ యూ అమ్మా. ఓకే ఓకే, రైట్ రైట్. ఓకే రైట్. అబ్బో, అంత ఎట్లనో పాడైంది. దీనికి పెళ్ళయిందా లేదా ఆ ముచ్చట నేను అడగకపోతిని. ముత్తక్క గల్లెవరు? ఏదో ఫైనాన్సో గీనాన్సోనట, గా సింతలోనింటికి పోతాంది. ఇంటి మొకాన రాకపోతివి? ఏ చిన్నే, మీరు లేరు కదా, ఇంటికి తాళం కొట్టున్నది. ఏటి వేర్రే? హాస్పిటల్ పోయిన ముత్తక్క, కోడలకు కన్ఫామ్ అయింది. ఏంది నిజమానే? అవును ముత్తక్క. అయ్యో, మొన్ననే పెళ్ళాయే, ఇప్పుడే కడుపైందా? ఇక పడుసు పోరగల్లా ఏమా అవుతుందే. కొందరికి చెప్పనవుతుంది, కొందరికి కాదు. గాని నీ కొడుకు అదృష్టం మంచిగానే ఉన్నది అయితవాయే. అవునవును. ఏం చెప్తారే మరి? ఏం లేదు, ఇక ఇప్పుడే వచ్చినాక ఏంటన్నే రమున్ను ఆ అన్న వచ్చిర్రు. రామెందుకు వచ్చింది? ఇంట్లోకు రమ్మంటుంది కాదు భోజనానికి. అల్లుణ్ణి, బిడ్డను, నన్ను, మా ఆయనను రమ్మని చెప్పుతుంది. ఏదో అయింది అయిపోయింది, ఇప్పడుతుంది, మంచిగా ఉందాం చేద్దామని ముచ్చట పెడతాంది అది. అవునా? ఇక అల్లయ్య వచ్చిండు, అది వచ్చింది, రార్రి రేపొద్దుగాల అని అంటుర్రు. అవు ముత్తక్క, మరి పొమ్మంటావా? ఇక రమ్మని పిలిచినప్పుడు పోకుంటే ఎట్లనే? మారింది కావచ్చు, అందరి దాని నోట్ల ఉంచుతలేరా? ఆ ఉంచుడుకు అదినికి సిగ్గు రావచ్చు, అందుకే రమ్మంటుందేమో.
పోర్రి ఏమైతాంది పెళ్ళైనప్పటి నుండి ఈ వారకు ఇంట్లో అడుగు పెట్టకపాయే లావణ్య. గదే గదే గాని అవసరమా మీ వాళ్ళ ఇంట్లకు పోవుడు రేపు? వాళ్ళు రమ్మంటారు కదా, అట్లా పోయి ఇట్లా వద్దాం. వాళ్ళు రమ్మన్నప్పుడు మనం పోకుంటుంటే ఎట్లుంటది? మా నాన్న కోసమన్నా పోదాం. నాకు ఇష్టం లేదు లావణ్య మీ ఇంట్లకు అచ్చుడు. ఎందుకు అనంటే ఇక నాకు అన్నీ గుర్తుకొస్తే పిచ్చిలేత్తది. వాళ్ళ ఇంట్లోకేంది పోయేది అని అనిపిస్తుంది. ఏదో లేండి, అయిపోయిన దాని గురించి ఆలోచించుడు ఎందుకు? ఇప్పుడిప్పుడు వాళ్ళకి అర్థమయ్యి మన దగ్గరికి వస్తున్నారు కదా, వచ్చినప్పుడు అట్లా పోయి ఇట్లా అద్దాం. ఓర్రి రేపు నేను వేరే పనుంది, వేరే కాడికి పోయి వస్తా. బాగట్లేందుకంటావు? వస్తా, వచ్చినాక చూద్దాం. వీలుంటే వస్తా, లేకపోతే లేదు. మళ్ళా మా డాడీ ఫీల్ అవుతాడు. అయితే గాని ఇప్పుడిప్పుడు బిడ్డ అని దగ్గరికి అత్తుండు. అంతకుముందు ఎంత కష్టపెట్టిర్రు ఏం కథ అనేది నీకు గుర్తుకొత్తలేదా? వాళ్ళు 4 మాటలు మంచిగా మాట్లాడంగానే మళ్ళా మా నాన్న అని అంటున్నావు. మళ్ళేదన్నా చేస్తారని నా భయం. ఇంకా ఏం చేస్తారు? వాళ్ళకు బుద్ధి లేదా? చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఏమోలే ఇక వద్దంటే నువ్వు ఇనవు. అట్లా పోయి వాళ్ళు ఏమండుతారో తినేసి వద్దాం అంతే. బాగాసేపు ఉండు వద్దు. సరేలే, వాళ్ళ కోసం కాకుండా కూడా నీ కోసం రావాలి ఇప్పుడు నేను. ఇక మళ్ళీ నేను రాకపోతే మొత్తం ముఖం మారుతావు, అస్సలకే మాట్లాడవు నువ్వు. అంతే కదా? టాబ్లెట్లు వేసుకున్నావా లేదా? వేసుకుంటే కదా ఇప్పుడే నీ ముంగట మళ్ళీ అడుగుతావు. కరెక్ట్ టైంకు తినుకుంటా మంచిగా టాబ్లెట్స్ వేసుకో, అర్థమైందా? నీకు ఏది తినాలనిపిస్తే అది అమ్మకు చెప్పు, చేసి పెడుతుంది. ఏదన్నా తినాలనిపిస్తే నాకన్నా చెప్పు, నేను తీసుకొస్తా, సరేనా? అంతేగాని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో పైసలు ఉన్నాయో లేవో అని ఆలోచించకు నువ్వు. సరే, ఇంకొన్ని రోజుల దాకా కాకుంటే అయిపోవు. కానీ దేవుడిచ్చిన దాన్ని ఎందుకు కాదంటంతి. ఎందుకు? ఎందుకైనా ఎందుకు ఇంత తొందర అని ఇక మా బావకు తెలిస్తేనైతే మొత్తం ఆగనే ఆగడు, నన్నైతే ఘోరంగా అంటాడు ఇక. ఎవరు? బంటన్ననా? అవును. అన్నయ్య జోకు. ఈ మధ్యలో ఇటు వస్తేనే లేడేంది? కాలేజ్కి పోతారు, వాళ్ళ ఇష్టం. ఇక రాజుకున్ను బంటి బావకే తెలియాలి. కాలేజ్కి పోతారు, అటు పోతారు, ఇటు పోతారు, ఇంటికాడ ఉంటారు. రమ్మందం తీ ఎల్లుండి ఇట్లా. సరేలే. పడుకో బేబీ పడుకో. ఈ 9 నెలలే ఇక బాగా రెస్ట్ తీసుకోవాలి. తర్వాత పిల్లలు వచ్చినాక ఇక పడుకుంటే పడుకోనియ్యరు, తింటే తిననియ్యరు. నీకు ఉన్నది ఆట. నాకే ఉంటది కానీ నీకు ఉండదా? నువ్వు ఎత్తుకోమయ్యింది. ఎత్తుకుంటేనే పిచ్చిదానా. సరే సరే, పడుకో. లవ్ యూ, బజ్కో. ఆంటీ, ఓ ఆంటీ. ఆంటీ లేదా ఏంది? ఈ పిల్లగాడు ఇంకా ఉన్నాడు. ఓ బంటి, బంటి బంటి. ఏంది పొద్దుగాలనే వచ్చి కాకి మొత్తుకున్నట్టు మొత్తుకుంటాను? ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే ప్రమాదం అనేదే ఇటే రాదే. చూస్తే నీకేమనిపిస్తుంది? అన్ని వెరైటీ పాటలు పట్టుకొచ్చి నా దగ్గరనే వాడతావు నువ్వు. అసలు ఎందుకు వచ్చి నువ్వు ఇంత పొద్దుగాల? అమ్మేటివేంది? కొంచెం చక్కెర పెడుతుందో మా అమ్మ అడిగి రమ్మన్నది, అందుకే వచ్చిన. ఏమో మా అమ్మ ఎటుపోయిందో లేదా ఇంట్లో. పిలిస్తే పలుకుతలేదు కదా. ఇంతసేపు వంటరా ఎవరన్నా మొగోళ్ళు? ఏంటిది ఎంతసేపు? టైం ఎంత అవుతుంది? 7:30 కాబట్టి. కాలేజ్ బంద్ చేసినావా ఏంది? పోతలేవు? మా కాలేజ్ లేదమ్మా 2-3 రోజులు. అవునా? కాలేజ్ ఎందుకు ఉండదు? కాలేజ్ ఉండగానే ఉంటది కదా. అరే రామశంకర, పొద్దుగాల నీతోటి తలుపుతుండేంది నేను. పో పో పో, మా అమ్మ వచ్చినాక రాపో. నువ్వు పొమ్మన్నా నేను పోనే పోనంట, నీకోసం నేను వస్తూనే ఉంటా. అంటే అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే, ఎవరేమన్నా ఏమనుకున్నా నేనే నీ వంట. అసలు నువ్వు ఏం పాటలు పాడుతున్నావబ్బా? సినిమాలున్న పాటలే. సినిమాలు చూడవాడు? వెళ్ళవమ్మా వెళ్ళు. ఈ డైలాగ్ ఏదో పాట గుర్తుకొచ్చే. రాన్ రానంటూ సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదో, పొమ్మంటూ ఉన్నాడో మా బంటి, కానీ నేను పోనని ఉంటిను. నీకు
పాటల పిసనా ఏంది? నీకు పాటల పిస ఉంటే గా రోడ్ మీద ఓటి పరద వరుసుకొని ఇక పాటలు పాడుతూ ఉండు. వచ్చిన వాళ్ళందరూ చూసుకుంటా పోయేటోళ్ళందరూ నీకు ₹2 వేస్తారు. అట్లనన్నా సంపాదించుకో, నా దగ్గర వాడితే ఏమత్తంది? మనసులో ఉన్నది చెప్పాలనున్నది, నీకేమో అర్థం కాదు, నాకేమో చక్కగా చెప్పరాదు. అవ్వా నాకు అర్థం కాకున్నా మంచిదే, నువ్వు చెప్పకున్నా మంచిదే గాని పో పో పో. అమ్మ వచ్చినాక విలువు. పిలుస్తా పో. ఓర్ని అవ్వ ఈ బిత్తిరి పోరా మంచి పోరా ఏమో నాతోటి తలుగుతాంది. ఊ అంట వచ్చి మొత్తం పాడుతా తీయగా సింగరా ఏంది? ఊ అంట వచ్చి నా దగ్గర పాట పాడబెట్టి నా వండనియరు. ఛీ ఎలా అక్క బావ ఇట్లా అత్తురు బిడ్డ మన ఇంట్లకు, అందుకే పోకు అని అంటానా. ఇక డాడీ చికెను మటన్ ఇట్లా తీసుకొస్తా అని పోయిండు. వంటలు వేద్దాం, అక్క బావ వచ్చి తింటారు. ఇక అత్తది ఎన్ని రోజులని దూరం ఉంటది. ఇక ఇప్పుడు మనం కావాలట మీకు, అందుకే మన ఇంటికి అత్త అని అంటుంది. వాళ్ళ ఇంట్లోకి పోవద్దు, పోతే మళ్ళా వాళ్ళు ఫీలింగ్ అవుతారు. సరే సరే పో, నేను పిలుస్తా పో, నువ్వు ఉంటే నా పని కూడా కాదు పో. ఇక కడుపు అయిందేమో, మొత్తం కుటుంబమే ఆగుతలేరు. వాళ్ళతోటి పాటు ఈ అయ్య కూడా ఆగుతలేడు. అందరి ముంగట నేనే పెట్టుకుంటా పైసలు కాన్పు వెళ్ళిస్తా అని చెప్పే. కాన్పు వెళ్ళిచ్చుడంటే ఏమన్నా రూపాయితోటి ₹10 10,000 అయ్యేదా? ఏ లక్ష అవుతాయో ఏ 2 లక్షలు అవుతాయో. దీనికేడ పని లేక పెట్టుకున్నాడు. అబ్బా దాని సంబరం చూస్తా అంటే నాకైతే ఒళ్ళంతా మండింది. కానీ ఏం చేద్దాం, దాని సంతోషం అట్లా పాడైంది. కడుపు కాకుంటే అయిపోవు, అయిన కడుపు పోతేనన్నా మంచిగుండు. అప్పుడు గొడగొడబడి ఏడుదురు కావచ్చు. ఈ నప్పతట్లోడు వచ్చే వరకు పూరీలు చేయమనే, పూరీలు చేసి అవి పోసే వరకు ఈడత్తడు. వీడు మొత్తం ఆగుతూనే లేడు, బిడ్డ అల్లుడు అని. దీంతోటి పాటు నేనుండాలి, లేకపోతే వీడు నన్ను బతకనిస్తాడా? చెప్పులత ఇక బయటకు వచ్చిన ఇంట్లో అమ్మున్ను నాన్న ఉన్నారని. ఎందుకు వాళ్ళ ముంగట మాట్లాడితే ఏమైతుంది? పిచ్చిదానా, కొన్ని మాట్లాడుకుంటాం, వాళ్ళ ముంగట ఎందుకు అని ఇటు బయటకు వచ్చిన. ఇడ చెట్టు కింద వాటర్ దగ్గర కూర్చున్నా. ప్లేస్ అయితే సూపర్ ఉంటది బావా, నన్ను వచ్చినప్పుడల్లా అక్కడికి తీసుకుపోతావు కదా, నువ్వు అక్కడనే ఉన్నావా? అవునవును ఇక్కడనే ఉన్నా. లావణ్య వాళ్ళు ఫోన్ చేస్తున్నారా? శ్రీను లావణ్య, ఆమె నంబరు నా దగ్గర లేదు. ఆమెకు ఫోన్ ఉందా అసలు? ఫోన్ ఉంటే నంబరు ఇమ్మను, అప్పుడప్పుడు ఫోన్ చేద్దాం. ఇక మంచిగానే ఉన్నారు. వాడు ఇప్పుడు కాలేజ్కి రాక 2-3 రోజులు అవుతుంది. మేము కూడా కాలేజ్కి పోతలేము, ఇప్పుడు వేరే క్లాసెస్ నడుస్తున్నాయి, అందుకే ఇప్పుడు మేము పోతలేము. అదే గాని బయట ఏం చేస్తాడు? అత్తడు ఇక నా దగ్గరికి మెల్లగా నా జాడ పట్టుకొని అత్తడు. వానికి నేను లేకపోతే మనసున పట్టది. అంతేరా, బయట చూస్తే జోక్ అనిపిస్తుంది. పెళ్ళప్పుడు మస్తు జోకులు చేసుడు, నాకైతే కొద్ది నవ్వచ్చుడు కాదు. అదే గాని ఓ రాజు బాబు, ఏం పుట్టిందిరా నీకు? తిన్నావా రాజు బాబా? ఓరి పిచ్చోడా, ఏం పుట్టిందిరా? అట్టిగా పిసరెత్తాంది నాకు. నీ అవ్వ కాలేజ్ ఉన్నాయిపో, అటువైనా మంచిగా అనిపించు. నీ అవ్వ తిరుగుడంటే పిస్సరెత్తాంది. మీ బామ్మర్ దగ్గరికి పోయినావు? ఆడికి పోయి ఏం చేయాలి? వాళ్ళిద్దరు చూసుకుంటూ ఉండాలా ఏంది? ఉండు, ఏమైతుంది? అంతకు ముందు నాకు ఓ బుద్ధి అయింది, కానీ ఇప్పుడు వాళ్ళ పెళ్ళి అయినప్పటి నుండి పోవాలంటే మంచిగా అనిపిస్తలేదు. పోయి వాళ్ళిద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేసురు అని అనిపిస్తుంది. ఇక మా సీనిగాడు అయితే 2 రోజుల నుండి ఫోనే కొట్టలేదు. వాడు అయినేం బిజీ ఉన్నాడో తీయలేవు భార్యతోటి. నువ్వు ఫోన్ అయితే మాట్లాడు, చెల్లెతోటి మాట్లాడుతున్నా గాని చెప్పే లత. అందరుకున్నారు, నాకే లేకపాయే. చెరువులున్న చేప మీదికి రావా, నీతోటి కాస్త ముచ్చట పెట్టేస్తా, నిన్ను నా కడుపులో వేసేస్తా.
ఏంద్రా నీకు నువ్వు ఫోన్ మాట్లాడుకో, నా మాటలు ఎందుకు వింటావు? నీకు ఫోన్లో మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు మాట్లాడుకో. నాకెవ్వరు లేరు కాబట్టి నేను చేపతోటే మాట్లాడుకుంటానా, లేకపోతే గంగమ్మ తల్లితోటే మాట్లాడుకుంటా. నాకు నవ్వత్తాంది, జర గడెడు పోయి మాట్లాడు. నవ్వొస్తే నవ్వు, పిత్తొస్తే పిత్తు, దగ్గొస్తే దగ్గు. నిన్ను ఆపేటోళ్ళు ఎవరున్నారు? ఛీ Come, fish. I want to eat now. Gangamatali, give me fish. I will give you something. ఇక వీడు వచ్చిండు, వీడు నన్నేడ మాట్లాడినిస్తాడే. ఇంటున్నా బంటన్న మాట వింటే ఫుల్ నవ్వుతుంది. ఆడో పిచ్చోడు. నన్ను రాకన్నారా చెల్లె, అందుకే నేను రాలేదు. ఇప్పుడు రమ్మంటున్నారు కాబట్టి వస్తున్నా. కనీసం నువ్వైనా నా దగ్గరికి రాలేదు. అవన్య, ఒక్కదానివే వచ్చినవేంద్రా? అత్తమ్మ వాళ్ళేరి? శ్రీను బయటకెళ్ళిండు, వస్తాడట. వచ్చినాక వాళ్ళు వస్తారట. దా కుసుందురా. ఆనేటి వేండు ఉన్నాడు. నేను పూరీలు ఎత్తన్నా, ఆయన కాలుస్తుండు. నువ్వు వచ్చినావని తెలియదు, పిలుస్తావు. ఏమండి? ఏంటే ఇగో లావణ్య వచ్చింది. వచ్చిన వారా వాళ్ళేరి? వస్తారు. కూర్చోరా కూర్చో. గదే మరి ఇంకా అత్తలేరేందని నేను చూస్తానా. ఇక కూరలు అయినాయి, అన్నం పెట్టినాం, పూరీలు కూడా కొన్ని అయినాయి, ఇక కొన్ని అయితున్నాయి. ఆయన చేసి కలుపుపో. సరే. పూరి ఎందుకు? నీకు ఇష్టం కదా బిడ్డ, అందుకే చేస్తాను. అడిగినప్పుడు చేయలేరు చెల్లె, ఇప్పుడు అద్దన్నప్పుడు వేస్తే అల్లా ఏముంటది తృప్తి. ఏదో తీ బిడ్డ, అప్పుడు అట్లా అయిపోయింది. గదే గాని శ్రీను ఎటు వేండు లేడా ఇంటికాడ? ఆయన బయటకు వేండు, వస్తానన్నాడు. సరే బిడ్డ కూసోపోయినావు. ఒకసారి ఇల్లంతా తిరిగి చూస్తా. బాగా రోజులకు ఇంట్లకు వచ్చినా కదా. అయ్యో పో చూడుపో. బాగా రోజులకు వచ్చే ఇంట్లకు ఏ ఇల్లంతా తిరిగి చూస్తా అని అంటుంది. చూడని నువ్వు ఒక థమ్స్అప్ బాటిల్ ఒకటి స్ప్రైట్ బాటిల్ కొనుకరాపో. ఇద్దరు పో, నా పేరు చెప్పో, ఖాతాలో రాసుకుంటాడు. చిన్నది చిత్రాంగిది, చిట్కలు ఉడుతుంది. ఆ మాట కాదనుకుంటా వచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇక వంటలు అవి అన్నీ అయినాయి, తిందాం పార్రి. ఇప్పుడే వచ్చినాం కదా, కాసేపు అయినాక తిందాం తియ్యుర్రి. చాయ్ పెట్టమాట వసల్లే. చాయ్ ఎందుకే, మళ్ళా చాయ్ తాగితే అన్నం గిట్లా పడుతుందా? పట్టది కదా. గదే గాని అవన్నీ అటు కూర్చోపోయినవురా, కుర్చీదే వల్ల. వద్దు, ఇప్పటిదాకా కూర్చున్నా కదా, కాసేపు నిల్చుంటా. మళ్ళీ తినేటప్పుడు కూర్చుండేనాయే. కింద కూసోవద్దిగా, చైర్ మీద ఎత్తు మీద కూసోవాలి. సరే. నువ్వు పోతా, మీరు తినరారి. వద్దు ఉండు. ఏమైందప్పుడు? ఆయనకు పనుందట, పోతా అని అంటుండు. అయ్యో పనుంటే మరి చెప్తలేవు. పా తిన్నాం పార్రి, అందరం చేతులు కడుక్కుందరు పార్రి, తిన్నాక పోదురు. నాకు ఇల్లు ఇంట్లో తినాలని కూడా లేదు. ఏం చేయాలి ఇక లావణ్య కోసం తప్పది. సరే పదండి నాన్న. రారి. ఇక దోస్తులు చూసిర్రా, ఈ రోజు వీడియో ఇదే అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై దోస్తులు.